సర్దార్ పటేల్ 150వ జయంతి ఉత్సవాలను దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో యూనిటీ మార్చ్ నిర్వహించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు కరీంనగర్లో ఈ యూనిటీ మార్చ్ను నిర్వహిస్తా ఉన్నాం. భారతదేశం యొక్క ఐక్యత కోసం తన సర్వస్వాన్ని త్యాగం చేసినటువంటి ఒక మహనీయుడు, ఒక ఉక్కు మనిషి సర్దార్ పటేల్. ఇలా దాదాపు 560 సంస్థలను ఒకే జెండా కింద తీసుకొచ్చి ఈ దేశాన్ని ఏకం చేసినటువంటి మహనీయుడు సర్దార్ పటేల్. వాళ్ళ ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఆయన చరిత్రను తిరమరు కాకుండా భావి తరాలకు అందించాలని చెప్పి ఒక ఉద్దేశంతో యువతలో ఒక స్ఫూర్తి నింపాలి. ఆయన దేశం కోసం ఏ విధంగా త్యాగం చేసిండు, ఏ విధంగా ధైర్యంగా పోరాటం చేసిండు, ఏ విధంగా ఈ దేశం కోసం కఠిన నిర్ణయాలు తీసుకోవడం చెప్పి ఆ విషయాన్ని భావితరాలకు అందించాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ యూనిటీ మార్చ్ను దేశవ్యాప్తంగా నిర్వహిస్తా ఉన్నాం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఆ రోజు తెలంగాణను పాకిస్తాన్లో కలపాలని చెప్పి ఇవాళ నిజాం కుట్రలు పడుతున్న సందర్భంలో, స్వతంత్ర రాజ్యంగా ఉంచాలని చెప్పి కుట్ర పడుతున్న సందర్భంలో ఇవాళ నిజంగా సర్దార్ పటేల్ లేకుంటే ఇవాళ తెలంగాణ అనేది పాకిస్తాన్లో కలిస్తే ఇలా తెలంగాణ మరో పాకిస్తాన్ గానో, మరో శ్రీలంక లాగానో, మరో బంగ్లాదేశ్ లాగా ఆకలి కేకలతో ఇవాళ అల్లకల్లోలమే పరిస్థితి ఉన్న విషయాన్ని తెలంగాణ సమాజం గుర్తుంచుకోవాలి. మరి తెలంగాణ భారతదేశంలో విలీనం కాకుంటే, తెలంగాణకు స్వాతంత్ర్యం రాకుంటే, తెలంగాణ స్వతంత్రంగా ఉంటే తల్లి భారతమాత కడుపులో క్యాన్సర్లా ఉంటుందన్నటువంటి ఒక విషయాన్ని స్పష్టం చేసి ఆపరేషన్ పోలో పేరుతోని తెలంగాణకు విముక్తి కలిగినటువంటి గొప్ప మహనీయుడు సర్దార్ పటేల్. అందుకే సర్దార్ పటేల్ కు తెలంగాణకు ఒక అవినాభావ సంబంధం. మరి తెలంగాణ సమాజం ముఖ్యంగా సర్దార్ పటేల్ గుర్తించాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు ఐపీఎస్, ఐఏఎస్ సంబంధించి ఆధునిక సివిల్ సర్వీసెస్ ను స్థాపించడంలో ప్రముఖ పాత్ర పోషించిన వ్యక్తి సర్దార్ పటేల్. కాబట్టి అటువంటి యొక్క వ్యక్తిని వాళ్ళ స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పి ఒక మంచి ఆలోచనతో దేశవ్యాప్తంగా ఈ యూనిటీ మార్చ్ తీసుకొస్తున్నాం. కాబట్టి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నాయి. ప్రధానమంత్రి గారు, కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నది, సర్దార్ పటేల్ ను స్ఫూర్తిగా తీసుకుని ముందు ఇటువంటి యాత్రలు చేయాలని చెప్పి అనేక కార్యక్రమాలు ఈ 150వ జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తా ఉన్నాం. కాబట్టి అందరూ కూడా యువత అంతా కూడా మనం చూస్తున్నాం, యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉంది. వాళ్ళ కెరీర్ను ఉద్యోగాల కోసమో, వ్యాపారాల కోసమో, విదేశాలకు పోవడం కోసమో వాటికి మాత్రమే పరిమితం చేస్తే ఈ దేశము ప్రపంచాల్లో పోటీ పడే స్థాయికి వచ్చింది. పోటీ పడే స్థాయికి వచ్చినప్పుడు యువతను ప్రోత్సహించాల్సిన బాధ్యత ఉంది. లేకుండా కుటుంబ పరంపర రాజకీయాలు ఇవాళ ఈ దేశంలోకి వస్తున్న సందర్భంలో యువత అంతా కూడా రాజకీయాలకు రావాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, వచ్చిన వాళ్ళందరూ కూడా రాజకీయ స్వార్థంతో కాకుండా, కుటుంబం కోసం కాకుండా ఈ దేశము, ఈ సమాజం అనే ఒక విషయాన్ని ఆలోచించి సర్దార్ పటేల్ లాంటి ఒక మహనీయులను స్ఫూర్తిగా తీసుకుని వారు ఏ ఆశయాలు, ఏ లక్ష్యం కోసం వారు ఈ దేశం కోసం పనిచేశారో ఆ లక్ష్యాన్ని చేర్చుకోవడానికి, వాళ్ళ ఆశయాలు నెరవేర్చడానికి నరేంద్ర మోడీ గారు ఏ విధంగా కష్టపడి పనిచేస్తున్నారో వారికి చేదోడు వాదోడుగా ఉండడానికి, అందరు భాగస్వామ్యం కావడానికి యువత అంతా రావాలని చెప్పి ఈ సందర్భంగా అందరికీ అప్పీల్ చేస్తూ, అందుకే ఆ యువతను ప్రోత్సహించడానికే ఈరోజు యువత ఆధ్వర్యంలో, అందరు ప్రతి ఒక్కరి ఆధ్వర్యంలో, ముఖ్యంగా యువతను ప్రోత్సహించాల ఆధ్వర్యంలో ఆలోచనతో ఈరోజు ఈ యూనిటీ మార్చ్ను నిర్వహిస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం. దాంతోపాటు సౌదీలో ఇప్పుడే సమాచారం వచ్చింది, సౌదీలో దాదాపు 42 మంది బస్సు యాక్సిడెంట్లో మరణించడం జరిగింది. దానిలో భారతీయులు
దాదాపు 18 మంది తెలుగు వాళ్ళు. ఇప్పుడే కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నది. అమిత్ షా గారు ఆ దేశ వాళ్ళతో మాట్లాడడము, అన్ని రకాలుగా చర్యలు తీసుకోవాలని చెప్పి, అన్ని రకాలుగా ఏర్పాటు చేయాలని చెప్పి, వాళ్ళందరినీ ఏ విధంగా కాపాడాలి, ప్లస్ ఆల్రెడీ మరణించిన వాళ్ళ విషయంలో ఏ విధంగా ఆలోచించాలని చెప్పి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా, అన్ని ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆల్రెడీ కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు ఆల్రెడీ మాట్లాడడం జరిగింది సౌదీ ప్రభుత్వంతో. ఒకటి మరణించడం చాలా దురదృష్టకరం. ఎవరైతే గాయపడ్డారో ఎవరుతున్నారో కొంచెం వాళ్ళ వెంటనే ఆ గాయాన్ని కోలుకోవాలని చెప్పి, చనిపోయిన వారికి ఒక కుటుంబాలకు ఆత్మశాంతి కలగాలని చెప్పి, ఎవరైతే గాయపడ్డారో వెంటనే త్వరితగతిన కోలుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను.